హాయ్ అండి. కేరళలో డెకాథ్లాన్కి వచ్చాము. డెకాథ్లాన్లో పని చూసుకుని ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే లోపు టైం ఉందని తెలిసి 2 kmలో ఉన్న ఫార్మ్ మాల్కి వచ్చేసాము. ఎంట్రీ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఇచ్చారు. ఇంకా ఎంట్రన్స్ ఇలా ఉంది. వాడిపోయిన ఆకులతో కూడా అందంగా డిజైన్ చేసేసారు. లోపల ఇంకెంత బాగుంటుందో తిప్పి తిప్పి చూపించేస్తా పదండి. ఇంకా సెకండ్ ఫ్లోర్లో ఏం చేస్తున్నారో తెలుసా? అందరూ ఒక గేమ్ ఆడుతున్నారు. ఇంకా డబ్బులు ఇచ్చి కాదు, ఫ్రీగా అంట. పదండి మనం వెళ్ళిపోదాం. ఫ్రీ అంటే ఇంకా అసలు ఆగము. ఇంకా గేమ్ ఆడాను నేను కూడా, కానీ గెలిచానా వాడిపోయినా అసలు గెలిస్తే ఏమి ఇచ్చారో అది కూడా చూపిస్తాను. ఇంకా అందంగా ఉంది కదా పై ఫ్లోరు, అద్దాలతో మెలమెల మెరిసిపోతుంది. ఇంకా నేనైతే ఈ ఫ్లోర్ అంతా తిరిగి చూసేద్దాం అనుకున్నాను, కానీ టైం అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోయాము. కానీ గేమ్ అయితే ఆడకుండా వదలలేదు, ఆడాను. మా వారిని కూడా ఆడండి మీరు అంటే, అదేవరు ఆడతారు చిన్నపిల్లల ఆట అనేసారు. నిజానికి ఓడిపోతే పరుగు పోతుందేమో సరదాగా అన్నానులేండి, నార్మల్గా ఇంట్రెస్ట్ లేదు అన్నారనమాట. సో మొత్తానికైతే నేను ఆడాను, చూపిస్తాను. ఈలోపు వాళ్ళు ఆడేలోపు మేము ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాము. భలే ఉంది కదా. నాకైతే ఏ నచ్చిందో తెలుసా? కలర్ కాంబినేషన్ అదిరిపోయింది కదా. లైటింగ్స్తో దిగి మనిపించేశారు స్టార్టింగ్లోనే. ఇంక ఇగోండి గేమ్ ఆడుతున్నాను. మనది ఎగిరిపోయింది అనమాట, కింద అంటుకుంది వెళ్ళి. ఇంకా మొత్తానికైతే మనకి ఏమి ఇవ్వలేదు. సరే పదండి, ఇవ్వకపోయినా మనం తిరిగి చూసేద్దాము. ఇంకా కిడ్స్ కంట చిన్న చిన్న బిస్కెట్స్తోని కేక్స్తో చేసిన చిన్న కేక్స్ భలే ఉన్నాయి కదా. మనం అవి తీసుకోలేదు, చిన్న ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము కూర్చొని తిందామని చెప్పేసి. ఐస్ క్రీమ్ చూడగానే నోరు పెద్దగా అయిపోయిందనమాట, అరుస్తుంది. పదండి తినిపించేద్దాం. ఈ ఐస్ క్రీమ్ తినిపించినందుకు మరుసటి రోజు జలుబు వచ్చేసింది అనమాట. ఇంకా పింక్ కలరు పువ్వుల చెట్టు అంట. నేనేమో ఒరిజినల్ అనుకున్నాను దూరం నుంచి చూసి, ప్లాస్టిక్ది. అందుకని కన్ఫర్మేషన్ కోసం కింద పడి ఉన్న పువ్వులను చూశాను, ప్లాస్టిక్ అన్నమాట. సో ఎనీవే అందంగా ఉంది కదా, అందుకనే ఫొటోస్ తెగ దిగిపోయాను. ఇక్కడ షాపింగ్ ఏరియాకి వెళ్దాం రండి. ఇంకా రేట్లు అయితే షాక్ కొట్టేలా ఉన్నాయి. లిప్స్టిక్ 2000, హ్యాండ్ బ్యాగ్ 5000 అనమాట. అంత ఎక్స్పెన్సివ్ మనం కొనలేము, చూడడానికి మాత్రమే. పదండి, ఇంకా అవి కొనే టైం ఉంది. ఇంకా మొత్తానికైతే బాయ్ చెప్పమంటున్నాను, కానీ అస్సలు పట్టించుకోలేదు. నైకా అంట కంపెనీవి కాబట్టి కొంచెం మోస్ట్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయన్నమాట ఇవి. ఇంకా ఈ చిన్న చిన్న బ్రాస్లెట్స్ ఎంత అనుకుంటున్నారు? ఒక్కొక్కటి 1000, 2000 అలా ఉన్నాయి. అంత చిన్న వాటికి అంత ఎక్స్పెన్సివ్ పెట్టడం అంత అవసరమా అనిపించింది. ఆ చిన్న చైన్ 500 అనమాట. మీరే చూడండి, 499 రూపీస్ అనమాట. సో నాకైతే చాలా వేస్ట్ అనిపించింది అనమాట. అందుకని అలా చూసుకొని వెళ్ళిపోయాను. ఇంకా ఇక్కడైతే చిన్న గౌను, అసలు ఈ గౌను అస్సలు నచ్చలేదు. ఇది నేను 100 రూపాయలకి ఇస్తానన్నా అస్సలు తీసుకోను. ఇంక ఇదేమో 1700 అనమాట. అసలు నాకు కామెడీ అనిపించింది. సరేలే అని చెప్పి అలా హ్యాండ్ బ్యాగ్ వైపు వెళ్ళాము. చూడగానే కళ్ళు మెరిసిపోయాయి అనమాట. నా దగ్గర హ్యాండ్ బ్యాగ్ పాడైపోయింది, తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మా వారికి ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకోండి అని చెప్పి ఇచ్చానమాట. మా వారు అలా పెట్టేసి వచ్చి నా వెనకాలని అయితే అన్నారు, ఒక చిన్న ఈ బ్యాగ్ వచ్చేసి హనీకి తీసుకోండి అని అన్నాను. అది వచ్చి 3000 అనమాట. నోరు మూసుకొని వెళ్ళెట్టు అని అయితే అన్నారు. సరే ఇక్కడ నుంచి అర్జెంట్గా వెళ్ళిపోదాం, నువ్వు ఏదో ఒకటి తీసుకోమంటున్నావు, ఇంకా నా జోబు మొత్తం ఖాళీ అయిపోతుంది, పద మనం చిన్న కొనుక్కుందాం బయట షాపుల్లో అనుకుని ఇంకా వెళ్ళిపోదామంటే, నేనే పై ఫ్లోర్కి వెళ్దాం కింద ఫ్లోర్కి వెళ్దాం అని చెప్పేసి తిప్పించేసి పై ఫ్లోర్కి తీసుకెళ్తున్నాను అనమాట. సో పై ఫ్లోర్లో ఏమున్నాయో చూసేద్దాము. ఇంకా మేము పై ఫ్లోర్కి వెళ్ళిపోతుంటే కింద ఫ్లోర్లో ఇంకా జనాలు ఎక్కువైపోతున్నారు గేమ్ ఆడడానికి. ఫ్రీ అంటే ఎవరు వదులుతారు చెప్పండి, అందుకనే ఆడుకుంటున్నారు అనమాట. ఇంకా ఇలాంటి ఫార్మ్ మాల్స్లోని, సెంటర్ మాల్స్లోని, లుల్లు మాల్స్లోని మ్యాక్సిమం కొనరు మా వారు. కానీ పెళ్ళైన తర్వాత లుల్లు మాల్ తీసుకెళ్ళి జ్యువెలరీ కొన్నారు, అంతే అనమాట. అలా ఉంటుంది పెళ్ళైన కొత్తలో. ఇంకా మొత్తానికి ఫార్మ్ మాల్కి వచ్చేయండి లుల్లు మాల్ నుంచి. ఇంక ఇక్కడైతే ఫుడ్ అనమాట, అంతా ఫుడ్డే. ఇంకా అందరూ ఎక్కువ మంది ఇక్కడే ఉన్నారనమాట తినడానికి అందరూ. ఇంకా మొత్తానికి అయితే అన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయన్నమాట. పిజ్జా హంట్, బర్గర్ హోమ్ అంట అన్నీ అనమాట మొత్తం. ఇంకా అవన్నీ తిప్పి చూస్తాం కానీ ఏం తీసుకోలేదు. ఐస్ క్రీమ్స్ మాత్రమే ఇక్కడ తిన్నాము. అండ్ ఫుడ్ కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాను రండి, కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఫుడ్ కూడా ఇంకా చూపిస్తాను అవి కూడా. అండ్ క్లీనింగ్ వచ్చేసి పెద్ద మెషిన్స్తో చేస్తున్నారు. ఇదిగోండి, గుంటూరు అంట, నెల్లూరు అంట, మన ఆంధ్ర భోజనాలు అనమాట ఇవి. గుంటూరు, నెల్లూరు అని చూసారు కదా. సో ఇలా ఉన్నాయన్నమాట. ఆఫ్ఘనిస్తాన్ మొత్తం అన్నమాట.
సో అది అయిపోయిన తర్వాత కింద ఫ్లోరు ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్ అన్నట్టు అనమాట. సో అక్కడ మంచి మంచి పువ్వులతో డెకరేట్ చేసేసారు. పదండి వెళ్దాము. ఇంకా మేమైతే చుట్టూ గుండ్రంగా తిరిగేస్తున్నాం అనమాట కిందకి వెళ్ళడానికి. ఇంకా ఫార్మల్స్ తిరగాలన్నా చాలా ఓపిక కావాలి, ఎందుకంటే అంత ఈజీ కాదు. ఒకరోజు పని కట్టుకొని రావాలన్నమాట దీని గురించి. ఇంకా కిందకి వెళ్ళి ఫొటోస్ దిక్కి ఇంకా వెళ్ళిపోదాం అనమాట ఫైనల్గా. ఆవిడేమో నేను ఎక్కడ పడిపోతానా అని చెప్పి పట్టుకోవడానికి వచ్చింది. మనం అసలే ఉచ్చులము దిగిపోతాం అనమాట ఈజీగా ఇలాంటివి. అలా చెప్పాను కానీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినప్పుడు షూ థ్రెడ్ వచ్చేసి ఇరుక్కుపోయింది నిజం చెప్పాలంటే. ఇగోండి పువ్వులతో డెకరేట్ చేసేసారు బ్లాక్ పర్సన్స్ని. ఇంకా అయిపోయింది. ఇంకా అదే అనమాట మనం వెళ్ళిన ఫార్మల్స్. బాయ్ చెప్పండి, ఇంటికి వెళ్ళిపోదాం అనమాట. రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తీసుకొని తినేసాం. బాయ్.